ఒక్క అమ్మాయి తప్ప ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మీరు అందరూ ప్రతింగిపోయి ఉంటారు. ఒక్క అమ్మాయి తప్ప ఆడియో రిలీజ్ కి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం. అండ్ లెట్స్ వెల్కమ్ సందీప్ కిషన్. మా హీరో గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాం. టుడేస్ ఈవెంట్ ఈజ్ ఒక్క అమ్మాయి తప్ప ఆడియో లాంచ్. నిత్యా మెనన్, జాతీయ స్థాయిలో అత్యుత్తమ నటిగా పేరు పెంచుకున్నటువంటి నిత్యా మెనన్ గారు ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్, ఆవిడ కోసమే డిజైన్ చేయబడినటువంటి క్యారెక్టర్లో కనిపిస్తుంది. అసలు ఈ చిన్నప్పుడు మీరందరూ స్కూల్లో ప్లెడ్జ్ చెప్పే ఉంటారు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఎక్స్క్యూజ్ మీ, ఈ ట్యాగ్ లైన్ చిన్నప్పుడు మీరు చెప్పుకుని ఉంటారు, ఇది మేము వాడేసాం. ఆ ఒక్క అమ్మాయి తప్ప అని అనిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇండస్ట్రీలో రైటర్గా తన కెరియర్ని ప్రారంభించి సూపర్ డూపర్ హిట్స్కి నిన్నగాక మొన్న వచ్చిన సరైనోడు వరకు అత్యద్భుతమైన డైలాగ్స్ ఇచ్చిన రాజసింహ గారు డైరెక్టర్ అవతారం ఎత్తిన మొట్టమొదటి చిత్రం పరుచూరి బ్రదర్స్ తోటి తన రచనని ప్రారంభించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకి మాటల్ని అందించిన మా రచయిత ఇప్పుడు డైరెక్టర్గా అయితే అద్భుతమైనటువంటి డైలాగ్స్ అండ్ కథ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆదిత్య మ్యూజిక్ మీకోసం తీసుకొస్తుంది ఒక్క అమ్మాయి తప్ప. మికీ జే మేయర్ గారి స్వరాలు మీకోసం రెడీగా ఉన్నాయి. మొట్టమొదటి పాటలు లాంచ్ చేయడానికి స్పెషల్ అతిథులు విచ్చేస్తున్నారు. దీస్ ఆర్ వెరీ స్పెషల్ పీపుల్. మీలాగా నాలాగా అన్నీ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఏమీ లేను ఎవరూ లేరు అనుకునే దశ నుంచి వాళ్ళని చేరతీసినటువంటి కేర్ అండ్ లవ్ అనేటువంటి ఒక ఆర్ఫనేజ్ నుంచి వస్తున్నటువంటి 6 చిన్నారుల చేతుల మీదుగా మొట్టమొదటి పాటను మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ చిన్నారులను సెలెక్ట్ చేయడం వెనకాల ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, అనాథలైనటువంటి ఈ చిన్నారులకి నేనున్నాను అంటూ మన సందీప్ కిషన్ గారు 1 year పాటు వాళ్ళని కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ సందీప్ కిషన్ గారు ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ our 6 kids. Let me welcome Vaishnavi, Nandini, Ruchita, Rahul, Sai, Kiran and Santosh. Wonderful gesture. Sandeep garu, a beautiful heart, wonderful human being. ఈ 6 పిల్లలు కేర్ అండ్ లవ్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ నీడీ చిల్డ్రన్ నుంచి వచ్చేసారు. మరి 6 పిల్లల చేతుల మీదుగా మొట్టమొదటి పాటని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం అండి. పిల్లలు ఇవాళ ఇక్కడికి వచ్చింది నేనేదో రియల్ లైఫ్ హీరో అవ్వాలని ఏదో చేయాలని కాదండి. ఇవాళ మదర్స్ డే. మదర్ వాల్యూ మన అందరికీ తెలుసు. సో వీళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో ఇవాళ ఈ సినిమా లాంచ్ అయినప్పుడు ఒక స్పెషల్ పర్సన్ తోటి స్పెషల్ పీపుల్తో లాంచ్ అవ్వాలని కోరుకున్నాను. వీళ్ళకన్నా స్పెషల్ ఎవరైనా నాకు తెలియలేదు. అండ్ ఇది పబ్లిక్గా చేయడానికి కారణం కూడా ఏంటంటే, ఇలాగ చాలామంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికన్నా సరే వాళ్ళ చాలామందికి సపోర్ట్ ఇవ్వడానికి మీ అందరి హెల్ప్ కావాలి. సో మీ ఇస్తారని కోరుకుంటున్నాం. సో మన ఒక్క అమ్మాయి తప్ప సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ వాళ్ళ ద్వారా జరుగుతుందండి. మీ పేర్లన్నీ ఒకసారి చెప్పండి. నీ పేరమ్మా? నందిని, సంతోష్, రాహుల్, వైష్ణవి, సాయి కిరణ్, రుచిత. సో ఇప్పుడు మీరు అందరూ స్కూల్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారా? అందరూ ఒకేసారి చెప్పండి, సాంగ్ లాంచ్ అవుద్ది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్క అమ్మాయి తప్ప అనండి. ఒక్క అమ్మాయి తప్ప. యాక్చువల్లీ అండి వాళ్ళ మదర్స్ డే కాబట్టి మా మదర్ని, మా డైరెక్టర్ గారి మదర్ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ చేతుల మీదుగా అయోధ్య మీడియా వాళ్ళు ఒక డొనేషన్ చెక్ ఇచ్చారండి. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. మీ అందరూ కూడా మీ వాళ్ళని కుదిరిన సపోర్ట్ చేయాలి. ప్రదీప్ అండ్ సుజిత్ మీరు కూడా రండి సార్ ప్లీజ్. ఫస్ట్ డొనేషన్ చెక్ ఇచ్చింది ప్రదీప్ అండ్ సుజిత్ అండి.
సో ఆల్ ది బెస్ట్ యూ గైస్ అండ్ యూ కంపెనీ. సో మీ ఇద్దరు చేతుల మీదుగా పెళ్ళికిస్తే ఇంకొంచెం గట్టిగా ఎనర్జీ కావాలండి పెళ్ళి సెలబ్రేట్కి. ఈ రాజసింహ ఎవరి దగ్గర అయితే రైటర్గా ఓనమాలు దిద్దారో, ఎవరి దగ్గర తన కెరియర్ ప్రారంభించారో, పరుచూరి సోదరుల ద్వయం నుంచి పరుచూరి వెంకటేశ్వరరావు గారు అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగా సూపర్ డూపర్గా దూసుకొచ్చేస్తున్న మా జెమిని కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి, స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. రాజసింహ మా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ముఖ్యంగా అతనికి కామెడీ అంటే బాగా ఇష్టం. అతను ఈ సినిమాకి దర్శకుడు రచయిత అతనే కనుక గ్యారంటీగా కామెడీ బాగుంటుంది. విక్కీ మ్యూజిక్ డైరెక్టర్ కనుక సంగీతం బాగుంటుంది. మా చోటా కెమెరా కనుక ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఇంకా సందీప్ కిషన్ ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని మించి ఆడాలని గ్యారంటీగా ఆడుతుందని నేను కోరుకుంటున్నా. రాజసింహంలో ఏంటంటే చాలా కాలం క్రితమే అతను దర్శకుడిగా అవ్వాలని కలగన్నాడు. ఆ కళని ఇవాళ అంజిరెడ్డి గారు నిజం చేసినందుకు అంజిరెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రచయితలందరూ దర్శకులు అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడే మ్యాటర్ అంతా ఉంది, దర్శకుడి దగ్గరే డబ్బులు వస్తున్నాయి, రైటర్స్కి ఏముందని అందరికీ తెలిసిపోయింది. మమ్మల్ని వదిలేయండి, మేము 350 సినిమాలు అయిపోయినాయి మాకు. ఇప్పుడు వచ్చే రచయితలకి వీళ్ళకి ఏంటంటే డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కోగలం, ఒక స్టేటస్ వస్తుందనే అభిప్రాయం వచ్చింది. అలా మొత్తానికి ఎన్ని ప్రయాణాలు చేసినా సరైన ప్రయాణం అతను అనుకున్న ప్రయాణం. ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఆగిపోయింది, కానీ ఇతని ప్రయాణం మాత్రం డైరెక్టర్గా సాగిపోవాలి. ఎన్నాళ్ళైనా ఎన్ని సినిమాలైనా అని నేను మనసారా కోరుకుంటూ, నా శిష్యుడు కనుక అతనికి మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చెప్పాడో లేదో, ఎవరికైనా ప్రెస్ మీట్లో చెప్పాడో లేదు, కానీ అతని పెళ్ళి నేనే చేశాను. ఇది వాస్తవం. వచ్చి ఒప్పుకోవాలి, జనం ముందు ఒప్పుకుంటే కొంచెం షార్ట్గా ఉండి ఇది అబద్ధం చెబుతాడు, ఈయన మార్కులు కొట్టేయడానికి అనుకుంటారు. ఎందుకంటే ఒక శిష్యుడిని డైరెక్టర్ చేయటం చాలా గొప్ప విషయం. కానీ ఒక శిష్యుడిని ఒక అమ్మాయి తప్పనాడు, ఆ అమ్మాయిని అతను ప్రేమించాడు, అందుకే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి కూడా చేశాం. ఇది నేను చేసిన మంచి పని. ఇది కనుక అలాంటి శిష్యుడిని ఒక సంసార జీవితంలోకి పంపించాము. ఇవాళ దర్శక జీవితంలో కూడా అతను వెళ్తున్నాడు కనుక అతను జీవితం 3 పూలు 6 కాయలుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గడ్డం పెంచాం, రాఘవేంద్ర అంత డైరెక్టర్ అయిపోయాయి బాబు. థ్యాంక్ యూ. కొత్త కథలు మొదలైనయే, చిన్ని గుండెలో తుళ్ళిపడనే, ముచ్చటగా 3వ పాటను లాంచ్ చేయడానికి వస్తున్నది ఎవరో తెలుసా? ఒక అద్భుతమైన అభిరుచి ఉన్న నిర్మాత. అండ్ రాజసింహ గారు ఆ నిర్మాత దగ్గర దాదాపు చాలా అద్భుతమైన చిత్రాలు వర్క్ చేశారు. గుణశేఖర్ గారు మనకు అందించినటువంటి ఒక్కడు, అండ్ ఆల్సో మనసంతా నువ్వే, అండ్ ఇలాంటి అద్భుతమైన చిత్రాలకు వర్క్ చేశారు. లెట్ మీ వెల్కమ్ ఎంఎస్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ రాజసింహకి నాకు గురువులు శ్రీ తనికెళ్ళ భరణి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ కాంబినేషన్. రచయిత, దర్శకుడు, నిర్మాత, ఏమని చెప్పాలి తనికెళ్ళ భరణి గారి గురించి? అన్నిటికంటే మించి సూపర్ హ్యూమన్ బీయింగ్, సూపర్ సోల్ దేర్. వండర్ఫుల్ కాంబినేషన్. ఇద్దరు సిరిమల్లె పువ్వుల్లా వేసవిలో మల్లెల్లా నవ్వుకుంటూ చల్లగా వచ్చేస్తున్నారు. స్వాగతం. అంజిరెడ్డి గారిని వారిద్దరికి బొకేస్ అందజేసి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నా సహ రచయిత రాజసింహ నాకు శిష్యుడు లాంటి వాడు. ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పాడు.
సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది గురువుగారు, ఒక్క సీన్ తప్ప అన్నాడు. ఆ ఒక్క సీను నా చేత వేయించాడు. ఆ సీను నిజంగా నాకు అనుభూతి ఇచ్చిన గొప్ప సీను. దాని గురించి సీక్రెట్స్ ఏమి నేను బయట పెట్టను. అలాగే నా జీవితంలో తొలి సినిమాకి ఆపరేటివ్ కెమెరామ్యాన్గా పనిచేసిన వాడు మా చోటా కే నాయుడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. ఇట్స్ అ వండర్ఫుల్. అదే ఇందాక ఝాన్సీ చెప్పినట్టు హీరో అవ్వాల్సిన వాడు పొరపాటున కెమెరామెన్ అయ్యాడు. అయితే హీరోయిన్తో అనుబంధం మాత్రం బాగా కొనసాగిస్తాడు. అనుబంధం అన్నాను. అలాగే మా రాజుగారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్ సీన్. ఎందుకంటే ఆయన నేను సెట్లోకి వస్తూనే రాజాది రాజా రాజమార్తాండ అంటుంటే అలా ఉబ్బేవాడు. రియలీ వి ఎంజాయిడ్ హిస్ కంపెనీ. ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప సందీప్ కిషన్ చాలా ఎనర్జెటిక్ హీరో. ఇవాళ ముఖ్యంగా మికీ జే మేయర్ ప్రయాణం చూస్తుంటే ఒక సంగీత దర్శకుడికి ఇలా ఒక వారోత్సవం జరగడం కాకతాళీయమైన ఆయన జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ అద్భుతం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మికీ జే మేయర్. ముందు వరుసలో మా మిత్రులు, శిష్యులు, గురువులు, భవిష్యత్తుని శాసిస్తున్న దర్శకులు అందరూ ఉన్నారు. అందరికీ అభినందనిస్తూ అద్భుతం. ఎందుకంటే కథ విన్నాను నేను. ఈ సినిమా ఒక సంచలనం సృష్టించబోతోంది. నా పరిపూర్ణమైన ఆశీస్సులు, అభినందనలు మా రాయసింహకి ఇస్తూ. నిత్య డార్లింగ్, లవ్ యూ. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ లవ్ నిత్య. షీ ఈజ్ మై స్వీట్ హార్ట్. నా భార్యను ఒక్కదాన్ని బంగారం అని పిలుస్తాను, మళ్ళా నిత్యామేనని బంగారం అని పిలుస్తున్నా. మా సినిమాకి బంగారం నిత్యామేనన్. రాజసింహ సరస్వతి పుత్రుడు. చాలా రకాలుగా ఈ కథని ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చాలా రకాలుగా ట్రై చేశాడు. ఒక 2.5 years బ్యాక్ నేను ఈ కథ విన్నా, మనం చేద్దాం రాజసింహ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కథ నేను చేస్తున్నాను, ఈ సినిమా చేస్తున్నాను నేను చెప్పుకుంటున్నాను, కానీ ఇది మూవ్ అవ్వట్లా, ముందుకు వెళ్ళట్లా. సో మెనీ ప్రాబ్లమ్స్. ప్రొడ్యూసర్స్ వింటున్నారు, ఈ సినిమా ఎలా తీస్తారు, ఇంత పెద్ద బడ్జెట్ అయిపోద్ది, దీన్ని ఆలోచిద్దాం. ఇలాగా ఒక 1.5 year ఈ సినిమాని తీయడం కుదరలా. కరెక్ట్గా ఆ టైంలో మా రాంబాబు, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అంజిరెడ్డి గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ చెప్పి, అంజిరెడ్డి గారు ఆయన వయసు ఏమో అబౌవ్ 60, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అగైన్. బట్ ఆయన ఈ కథ మీద నమ్మకం, మరి ఆయనకి అంత యంగర్ థాట్ ఎలా వచ్చిందో తెలియదు. లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాకి ఎంత డబ్బు అయినా పర్వాలా నేను చేస్తాను అని చెప్పి చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక మంచి కథ, ఒక మంచి సినిమా, ఒక మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ పరుచూరి వాళ్ళ గురువుగారు చెప్పారు కదా రాజసింహకి ఎంత టాలెంట్ ఉందో, అది చేసాం. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, హీరో ఓకే, మా ఇంటి అబ్బాయి సందీప్. హీరోయిన్ కావాలి. ఈ సినిమాకి హీరోయిన్ చాలా 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 ఇంపార్టెంట్. సో కాల్డ్ గ్రేట్ హీరోయిన్స్ అందరినీ అప్రోచ్ అయ్యాం. ఓకే, పెద్ద డబ్బు అడిగారు, నో ప్రాబ్లం, ఇస్తా ఉన్నాం. కానీ మళ్ళీ భయం, మా క్యారెక్టర్ చిన్నదే ఉంది. వన్ ఫైన్ డే అంజిరెడ్డి గారు రాజసింహ నాకు చెప్పకుండా విమానం ఎక్కారు చెన్నైకి. ఎందుకు వెళ్తున్నారంటే నిత్యామేన వద్దే బాబా, అమ్మాయికి యాటిట్యూడ్ ప్రాబ్లం, ఆ అమ్మాయికి ప్రౌడ్, బాగా ఫోజు, బాగా టెక్కు, ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయితో నేను పడలేను, నాకొద్దు అని అంజిరెడ్డి గారు ఫోన్ చేసి వచ్చేయండి అనకని తిట్టా. నిజంగానే ఆ అమ్మాయి టెక్కే. చెన్నైలో కలవలేదు వీళ్ళని. నేను చెప్పానా టికెట్ వేస్ట్, సినిమా బడ్జెట్లో మీ ఇద్దరు టికెట్లు కట్. ఇది నా ఎక్స్ప్రెషన్ టువర్డ్స్ నిత్యా మేనన్. ఓకే, నెక్స్ట్ నిత్య వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, కలవడానికి వెళ్ళాం, కథ చెప్పాం. ఈ సినిమాకి నిత్య లేకపోతే ఈ సినిమా లేదు. షీ సో స్వీట్. అంటే అఫ్కోర్స్ నాకు ప్యాషన్ సినిమా పక్కన పెడదాం, ఒక డైరెక్టర్ మనసులో ఉన్నది కొన్ని కమర్షియల్ థింగ్స్ యాడ్ చేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం రాజసింహ కొన్ని అబద్ధాలు ఆడి కొన్ని సీన్లు క్రియేట్ చేసి ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి కథని మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు, మీరు వేరే హీరోయిన్ కోసం చేసి ఉంటారు, ఇదంతా మీ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఏముందో చేయించాలి నాకు
నాకు అంతకంటే ఏం వద్దాం. దట్ ఈజ్ నిత్య. ఇప్పుడు చెప్పండి, నిత్యాన్ని నేను బంగారం అని పిలుచుకోవడం తప్ప? నిత్య ఐ లవ్ యూ అనడం తప్ప? థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఇంకొక అద్భుతమైన పిల్లలు ఈ సినిమాకి మిక్కీ చేమయ్యారు. మిక్కీ అంటే నాకు పిచ్చి. కొత్త బంగారం లోకం నుంచి సినిమా అనుకోగానే మిక్కీని అనుకున్నాం మేము. మిక్కీ ఇచ్చిన ఒక్కొక్క పాటకి పాత మిక్కీలోంచి ఒక కొత్త మిక్కీ వచ్చాడు. మీకు చూస్తే తెలుస్తుంది, ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1. చూస్తూ ఉండండి మిక్కీ ఎంత ఫాస్ట్గా ఎంత పెద్ద గ్రోత్ ఉందో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ మిక్కీ, ఫెంటాస్టిక్, చాలా అద్భుతమైన ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. కళల్ని ఎవరైనా కంటారు, కానీ దాన్ని విజువలైజ్ చేసుకోవడానికి తూచా తప్పకుండా కష్టపడేటువంటి అత్యద్భుతమైన డైరెక్టర్ శ్రీ గుణశేఖర్ గారు. అండ్ ఈజ్ అ గ్రేట్ విజువల్ నెరేటర్. లెట్ మీ వెల్కమ్ గుణశేఖర్ గారిని. వారితో పాటు శ్రీ నల్లమలపు బుజ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ ఆర్ నమస్తే గుణశేఖర్ గారు. నమస్తే బుజ్జి గారు. రాజసింహ గారి రైటింగ్ ప్రస్థానంలో గుణశేఖర్ గారి దగ్గర కూడా అత్యద్భుతమైన చిత్రాలకి వర్క్ చేసి ఉన్నారు. వారిద్దరి మధ్య అందమైన అనుబంధం ఉంది. వెల్కమ్ వన్స్ అగైన్ గుణశేఖర్ గారు. ముందుగా ఈ వేసవిలో సమ్మర్ ఆల్మోస్ట్ 45 degrees వేడిలో రోజు మనం ఏంటి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఎండలు అనుకుంటున్న సమయంలో 3 వర్షాలు చాలా మంచి రిలీఫ్ ఇచ్చాయి. అలాంటి వర్షాలే ఆ సినిమా, తర్వాత బ్రహ్మోత్సవం, ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప. ఇలాంటి రిలీఫ్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా సందీప్ కిషన్ ప్రస్థానం నుంచే తన మార్కుని ప్రత్యేకంగా చాటుకున్నాడు. అలాగే సందీప్ కిషన్ ఇప్పుడే ఏవీలో చూస్తుంటే తనతో పాటు తన కొత్త దర్శకులను అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది చాలా గొప్ప విషయం. చాలామంది ఇండస్ట్రీలో చెప్తుంటారు, కొంతమంది దర్శకులు అవడానికి కూడా సందీప్ కిషనే కారణం అని చెప్పి. అలాంటి సందీప్ కిషన్ని కూడా మనసారా అభినందిస్తున్నాను. ఇంకా ఒక్క అమ్మాయి తప్ప ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా నిత్యా మేనన్ గారు ఈ సినిమాలో చేస్తున్నారు అనగానే ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎందుకంటే నిత్యా మేనన్ గారు సాధారణంగా ఏదో డబ్బు కోసం క్రేజ్ కోసం సినిమాలు ఒప్పుకోరు. కథ ఆ టీం నచ్చితేనే ఆవిడ వర్క్ చేస్తారు. అలాంటి నిత్యా మేనన్ గారు ఈ సినిమాలో ఉన్నారనేసరికి ఖచ్చితంగా ఆడియన్స్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి ఏమాత్రం తగదని ఆశిస్తున్నాను. ఒక్కడు నుంచి రుద్రమదేవి వరకు 1-2 సినిమాలు తప్ప నా సినిమాల్లో చాలా వరకు అతను పాలు పంచుకున్నాడు. ముఖ్యంగా గోన గన్నారెడ్డి ఆ మాటల వెనకాత అతని కృషి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే అతన్ని అభినందిస్తున్నారంటే అతనంత శ్రమ పడ్డాడు. అలాంటి రాజసింహ ఖచ్చితంగా ఈ రోజున అంటే ఒక కొత్త కథాంశాన్ని ఎన్నుకున్నాడు. ఇది ముందే చెప్పాడు నాకు. చాలామంది అంటే తీయడానికి చాలా కాంప్లికేషన్ ఉన్న సబ్జెక్టు, కానీ ఎప్పుడైతే చోటాని ఎన్నుకున్నాడో అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ మీద. ఖచ్చితంగా చోటా అనుభవంతో రాజసింహ కొత్త ఆలోచనతో ఈ ఒక్క అమ్మాయి తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిహద్దులోపల సరికొత్త యుద్ధం, నాతోనే చేయు సమరం, సిరింగి ఓవల ప్రశ్నిస్తూ
నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఒక అందమైన భామ మన ముందుకు రాబోతోంది. ది టాల్ బ్యూటిఫుల్ రాశి ఖన్నా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోస్తున్నాను. This movie, thanks to Raj Simha sir. Thank you, ma. Very different character. Very different character. Supreme. First of all, Supreme. Thank you, usko aapne hit kiya. My heroine is there. Supreme heroine Rashi Khanna. Supreme super hit kiya. That character Bhiku Pandey different. Race Gurram different. Kick 2. Vakkayamma Tappa. A completely different character. Anwar. A different script. Chhota K Naidu sir, the passionate, the mad, completely Sandeep Kishan, the energy he's got. Nitya, one lovely, intense actress, intense heroine. Music, I just heard, fantastic. Bahut acha. Raj Simha, director was very confident, sir, you do this film. Aap ye karo, aap isko karna, aap alag karega, aapko kuch alag karna. शिवा रेड्डी से अलग करना, उससे अलग करना. And thank you sir for trusting me. Anji Reddy sir, Anji Reddy sir, Anji Reddy sir, Anji Reddy sir, Anji Reddy sir. एक बहुत अच्छा प्रोड्यूसर, एक बहुत दिल बड़ा. पिक्चर हिट होएगा तो पैसा बढ़ा. फिर बहुत ये पिक्चर हम लोगों ने छोटा के नायडू बिकॉज ऑफ हिम इन अ वेरी लेस बजट, नॉट वेरी बिग बजट, बट बिकॉज ऑफ नायडू सर दिस फिल्म विल लुक वेरी बिग. सो पैसा वसूल, नो चीटिंग माँ. आप लोग जाएगा, टिकट लेगा, डिफरेंट स्क्रिप्ट, लॉट ऑफ ग्राफिक वर्क, सीजी वर्क, न्यू स्क्रिप्ट, न्यू स्टोरी. एकदम मुझे नया ट्रीटमेंट दिया. एक अलग, आज आपको अगर मद्दाला शिवा रेड्डी अच्छा लगा तो इसमें भी आई हैव ट्राइड माय बेस्ट. बस आपका आशीर्वाद देना. अद्भुतम सिनेमा मद्दिलो. थैंक यू माँ. थैंक यू सीमा सर. Firstly, before talking about the music, I should say thanks to everyone who has supported my music. This is my third audio launch today. So thanks to all the directors, all the producers who have supported me. And coming to Okka Ammai Tappa, the director Raj Simha sir, it's been a pleasure working with you sir. Thank you, sir. It's been really fun working with you. He's very talented, and I think his words are also really, he's talented with the words and direction. So big congratulations to him. And one person who I've seen who is really passionate about cinema is Chhota K Naidu sir. I've been seeing his work since Kotta Bangaru Lokam. You are an inspiration, sir. You are truly an inspiration. And how much energy you have and the passion that you share for cinema. I think people will come and go, but you will always stay here, sir. So I'm really, really glad that I'm working with you. And Nitya Menon, well, I've seen all of your movies. I think we are really fortunate that you are a part of this movie. So it's really, really... we are very fortunate that you're in this movie, so hoping and wishing that you will do many more movies. నాకు రైటర్గా మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సురేష్ బాబు. ఆయనకి థ్యాంక్స్. ప్రేమించుకున్నాను రా 96లో, అది నా ఫస్ట్ ఫిల్మ్ అండి. దానిలో ఒక సీన్ రాయటం నా కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత జయంత్, మా గురువుగారు జయంత్ సి పరాంజీ గారి దగ్గర బావుగారు బాగున్నారు నుంచి టక్కర్ దొంగ వరకు స్క్రిప్ట్ చేస్తూనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. తర్వాత మనసంతా నువ్వే నుంచి శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్గా పనిచేశాను దాదాపు 6 సంవత్సరాలు. ఇండిపెండెంట్ రైటర్గా కూడా 15 సినిమాల దాకా చేశాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలందరికీ, దర్శకులందరికీ థ్యాంక్స్. ఇక ఈ ఒక్క అమ్మాయి తప్ప సినిమా, ఈ కథ నేను 2007లో ఈ కథ రాసుకున్నాను.
2-3 సార్లు మొదలు కూడా అయింది. 2009లో ఒకసారి స్టార్ట్ అయింది, కానీ కుదరలేదు. అందరూ ఒకటే అడిగారు, ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు? ఇంత పెద్ద ఫ్లైఓవరు, 500-600 వెహికల్స్, ఒకే లొకేషను, అక్కడే కథ. పోనీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, ఒక ఆలీ గారు ఉన్నారు, సప్తగిరి, తాగుబోతు రమేష్, 40 మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇదే కథలో. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నన్ను కొంతమంది నమ్మలేదు. ట్రై చేస్తూనే ఉన్నా. 8 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్. నాతో పాటు ఈ కథని నమ్మిన వ్యక్తి సందీప్ కిషన్. థ్యాంక్ యూ సందీప్. సందీప్ నన్ను ఈ కథని నమ్మాడు. ఆ తర్వాత సందీప్తో కూడా ఈ సినిమా ఒక దాదాపు 3 ఏళ్లుగా జరగల. ఎందుకంటే మాకు చిన్న ఎనర్జీ మిస్ అయింది. ఆ ఎనర్జీయే చోటా కే నాయుడు గారు. ఆయన వన్స్ టేక్ ఓవర్ చేసుకున్నాక, ఆయన ఈ ప్రాజెక్టుని తీసుకున్నాక ప్రాజెక్టు ఒక ట్రాక్ ఎక్కింది, ముందుకెళ్ళింది. ఒక మంచి నిర్మాత బోగాది అంజిరెడ్డి గారు ముందుకొచ్చారు. ఆయన నిర్మించబట్టే, ఆయన ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకోబట్టే ఇంత భారీ సినిమా, ఇంత అందమైన సినిమా తయారైంది. దీనిలో ఒక చిన్న విషయం చెప్పాలి. దీనిలో దాదాపు 1 గంట సేపు గ్రాఫిక్స్ ఉంటాయి, నిజమే. అయితే ఆ గ్రాఫిక్స్ మీకు కనపడవు, అది నిజమే. ఎందుకంటే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద జరిగే కథ ఇది. సో నిజంగా ఫ్లైఓవర్ మీద షూటింగ్ చేయలేం కాబట్టి దాని నమూనాని, దాని సెట్ని మేము అన్నపూర్ణ స్టూడియోలో వేసి మిగతాదంతా గ్రాఫిక్స్లో క్రియేట్ చేసాం. ఈ సినిమా ఒక షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ మేము ఆగాం. ఎందుకంటే హీరోయిన్ దొరకల మాకు. నిత్యా మీనన్ గారు, మా అమ్మ. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ నిత్య గారు. నిత్య గారు నేను కథ నేరేట్ చేశాను. మామూలుగా హీరోలకి 1 గంట చెప్తాను, ప్రొడ్యూసర్లు ఎవరన్నా 2 అవర్స్ వింటారు. నిత్య గారు 4 గంటల 10 నిమిషాలు ఈ కథ విన్నారండి. కంప్లీట్ డైలాగ్స్తో అయితేనే నేను వింటాను అని కండిషన్ పెట్టారు. సో 4 గంటల సేపు కంప్లీట్ స్క్రిప్ట్ విని ఆవిడ ఒక ప్యాడ్ పెట్టుకుని ఏదో రాసుకుంటున్నారు. నేను కథ చెప్పేటప్పుడు నాకేమో చిన్న టెన్షన్, ఏం రాసుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఏదో ఆల్మోస్ట్ నా తలరాత రాస్తున్నట్టు ఆ రైటింగ్ చూస్తుంటే చిన్న టెన్షను. తర్వాత చిన్న చిన్న డౌట్స్ అడిగారు. ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అడిగారు, అంతే. అక్కడితో డిస్కషన్ క్లోజ్. సెట్లో ఏనాడు ఎటువంటి డిస్కషన్ లేదు. చాలా చాలా అద్భుతంగా కోఆపరేట్ చేశారు నిత్య గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ జే మేయర్, ఆయన మ్యూజిక్ నిజంగా ఒక మ్యాజిక్ లాగా చేశాడు ఆయన. మిక్కీ జే మేయర్ గారిని మేము ఏం అడిగితే అది, ఇలాంటి సాంగ్ కావాలంటే, ఇంట్రడక్షన్ సాంగ్ 3 సార్లు ఫైనల్ వెర్షన్ చేశాక, లేదంటే ఇంకోటి కావాలంటే అద్భుతమైన సాంగ్, ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ చేశారు ఆయన. ఆయనకి థ్యాంక్స్. మా టెక్నీషియన్స్ అందరికీ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చివరి వరకు నాతో ట్రావెల్ చేసింది 2 మిగిలారు నాకు. ఒకడు నవీన్, ఇంకోటి సాగర్. వాళ్ళిద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. అద్భుతమైన అసోసియేట్ డైరెక్టర్స్ సాగర్, వాళ్ళిద్దరూ నాతో ఈ జర్నీకి చాలా చాలా హెల్ప్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్. వీళ్ళ నాతో చివరి వరకు ఉన్నారు ఎవ్రీ మూమెంట్లో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ నవీన్. అందరికీ నమస్కారం. జోరు ద్వారా నాకు చాలా మంచి ఫ్రెండ్ దొరికారు, సందీప్. అండ్ సందీప్, you're a very, very dedicated actor and so hardworking. I wish you all the very best for Oka Ammai Tappa. And Nitya Menon gurinchi, I have to take this opportunity to tell you that you're one of my favorite actresses. I think you have a lovely smile and you have beautiful expressions. All the very best to the entire team of Oka Ammai Tappa. బెలన్ శ్రీదేవి గారు ఎలాగో ఇక్కడికి వచ్చారు కాబట్టి, తమ్మి నీ చేతికి మైక్ ఎప్పుడు వచ్చింది తమ్మి? నేను ఎప్పుడో తెప్పించుకున్నా అక్కోయ్. అంతే కదా, అక్క అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బెల్లం శ్రీదేవి గారు ఇక్కడ ఉన్నారు, అక్కడికి ఉన్నారు కాబట్టి, పబ్లిక్ డిమాండ్ మీద ఇక్కడ సుప్రీం గారు ఉన్నారు కాబట్టి, మా అందరికీ ఆడు కొట్టేస్తాడు. మా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి. ఏంటంటే బెలన్ శ్రీదేవి గారు, మీ చేతి రేఖలు అంటే నన్ను సాఫ్ట్గా ఉన్నాయని. ఆడు కొంచెం ఇక్కడి నుంచి చెప్తే ఆవిడ అక్కడ డైలాగ్ చెప్తాను, మా చిన్న కోరిక. అంటే కొట్టకది ఇదొక్కటేనా, మళ్ళీ ఇంకోటి ఉందా? యాక్షన్ రాజసింహ గారు యాక్షన్ చెప్పండి. రేఖలను ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, ఏ సబ్బు? వావ్. ధన్యోస్తమి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు ఫంక్షన్కి గెస్ట్గా వచ్చాం కాబట్టి నేను కామ్గా ఉంటున్నాను. ఆహా, ఎవరు కామ్గా ఉన్నారు? నేనండి. మీరు కామ్గా ఉన్నారు. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు తర్వాత సందీప్ కిషన్ గారు ఆడియో రిలీజుల్లో ఏ గెస్ట్ సైలెంట్గా ఉండరు అబ్బాయి. ఇక్కడ అల్లరి బాగా జరుగుద్ది. అంటే బాగోదు కాబట్టి ఫస్ట్ టైం కదా. లేదు, మీరు ఇక్కడికి వస్తే చూద్దాం అప్పుడు. తప్పకుండా. థ్యాంక్ యూ. వెల్, ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతున్నాం. రాశి ఖన్నా గారి చేతుల మీదుగా లాంచ్ కాబోతున్నటువంటి ఈ పాట పరమత సమజీవనం అనేటువంటి పాట. బ్యూటిఫుల్ రెజీనా గారికి స్వాగతం. పరమత సమజీవనం అనే ఈ పాట ప్రముఖ రచయిత శ్రీ మీగడ రామలింగ స్వామి గారు రచించిన పాట. సంస్కృతంలో అత్యద్భుతమైనటువంటి నాటకాలు రచించినటువంటి రచయిత. ఒక్క అమ్మాయి తప్ప అనండి చాలు, మేము పాటేస్తాం. ఒక్క అమ్మాయి తప్ప. పరమత సమజీవనం భరతమాత సదాశయం అఖండతా సంవేదం భరతఖండ ప్రబోధం సమైక్యతా సంగ్రామం భరతజాతి సంబోధం ఆరుషి భూమిపైన విశృంఖల విహారం ఆ భరతావని పైన ఘోర ప్రళయ తాండవం ఆ ప్రేమావని పైన క్రూర విలయ నర్తనం ఆ ప్రేమావని పైన క్రూర విలయ ఖురాన్ కూడా ప్రపంచ శాంతినే కోరు. కర్టన్ రేజర్ లాంచ్ చేయబోతున్నాం. ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో చూడబోతున్నాం. థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందు మనం లాంచ్ చేస్తున్న ఈ కర్టన్ రేజర్ మా సుప్రీం హీరో సాయిధరం తేజ గారిని అండ్ బ్యూటిఫుల్ రెజీనా కసాండ్రా గారిని కలిపి లాంచ్ చేయడానికి ఆహ్వానిస్తున్నాను. కర్టన్ రేజర్ ఒక్క అమ్మాయి తప్ప. ప్రళయాన్ని కోరితే జన విలయం విషాన్నే వెలిగక్కితే భూత్కారం ధ్రువం 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 ప్రళయాన్ని కోరితే జల విలయం ధ్రువం ధ్రువం విషాన్నే వెలిగక్కితే భూత్కారం ధ్రువం ధ్రువం నాశనమే కోరితే వినాశం ధ్రువం ధ్రువం విధ్వంసం సృష్టిస్తే విధ్వంసం ధ్రువం ధ్రువం స్వార్థం ఇది మీరితే అనర్థమే ధ్రువం ధ్రువం పీడనమే ఎదురైతే శాసనమే ధ్రువం 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 ధ్రువం. Congratulations, Tata, for Kamai Tappa. I'd like to wish the entire team, Rajsima Garu, the production house, and also Nitya, and as usual, a fan of Mickey's music, Routine Love Story Ninchi. He's given such amazing music, and Mickey, congratulations and all the very best, and all the best to the entire team. Thank you. అబ్బాయి సుప్రీం కొట్టాడుగా, బాగా కొట్టావు అబ్బాయి. ఇప్పుడు వేసుకుందాం పంచులు తమ్ముడి మీద. థ్యాంక్స్ పిన్ని. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి అండ్ సందీప్ కృష్ణ అభిమానులకి అండ్ మా చోట మామ గారికి అండ్ బోయపాటి సిని గారికి అండ్ వినాయక్ గారికి రవికృష్ణ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ సో సందీప్కి నాకు ఒక చిన్న ఏమండి పవర్ స్టార్ గురించి మీరు ఆయన స్థానం అక్కడ, మన స్థానం ఇక్కడ. ఆయన గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. డెఫినెట్లీ ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి, మనందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ గురించి విషయానికి వస్తే సందీప్కి నాకు అసలు బేసిక్లీ నాకు వాడికి అసలు ఎప్పుడు పడేది కాదండి. వాడు ఎడమొహం అయితే నేను పెడమొహం పెట్టుకొని అసలు మా ఇద్దరికి కొట్టుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆ రేంజ్కి ఉండేది. ఏమన్నా అంటే వచ్చి భుజమే చేసి అబ్బాయి నువ్వు సరిగ్గా చేయలేదు ఈ సీన్లో అని చెప్పేసి, అరే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, నన్ను కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే తర్వాత ఇంప్రూవ్ అవుతా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రతిసారి వచ్చేసి భుజమే చేసి నువ్వు ఇంకా బాగా జరగలేదండి, ఏదో వినిపించాలని చెప్పి ఇరికిస్తున్నాడు. మైక్ దాస్తుంటే అర్థమైపోతుంది.
అయ్యో ఇందాక నువ్వు అడిగే రిక్వెస్ట్ మీద సో ఇందాక రిక్వెస్ట్ మీద నన్ను మాట్లాడాను. సో అలాగే చిరాకు తెప్పించే సందీప్ నాకు ఆల్మోస్ట్ ఒక సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, నా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గా స్టార్ట్ అయిందని. అంటే కాకపోతే తను నాకంటే ముందు వచ్చాడు, నేను తర్వాత వచ్చాను. సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక పాయింట్తో కనెక్ట్ అయిపోయి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే రాత్రి 3:30కి ఫోన్ చేశారా అబ్బాయి ఎక్కడున్నావు వస్తున్నా అని చెప్పేసి ఆ రేంజ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరిది. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒక ఆడియో లాంచ్కి ఒక చీఫ్ గెస్ట్గా లేకపోతే గెస్ట్గా వచ్చానండి, అది కేవలం సందీప్ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లవ్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ రా. అండ్ ఈ సినిమాలో ఇంకొక వ్యక్తి నాకు బాగా క్లోజ్ అండి, అది రాజ్సింహ గారు. రాజ్సింహ గారు నా ఫస్ట్ సినిమా రేకి ఆయన డైలాగ్స్ రాశారండి. ఆ టైంలోనే నాకు ఈ కథ ఐడియా చెప్తే సార్ చాలా బాగుంది సార్, బాగుంటుంది సార్ అంటే సో ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఆ టైంకి అప్పటికే ఆయన డైరెక్షన్ ఒప్పుకున్నారు ఆ సినిమాకి. అండ్ వన్ మోర్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టూ యాక్చువల్లీ. వన్ ఇస్ మిక్కీ గారు, బికాస్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. And been a great fan of him, as I told you earlier, sir. Mickey sir, it's really lovely working with you and looking forward to working with you. And ఇంకొకళ్ళు వచ్చేసి రవికిషన్ గారు. రవికిషన్ గారితో నేను మొన్నే సుప్రీం చేశాను. అండ్ హీస్ సచ్ అ లవ్లీ ఆర్టిస్ట్, వెరీ పాజిటివ్ అండ్ వెరీ వైబ్రెంట్. అండ్ ఒక సీనియర్ యాక్టర్, ఒక భోజ్పురి లాంటి లాంగ్వేజ్లో పెద్ద హీరో. అండ్ అటువంటి ఆర్టిస్ట్తో నేను కానీ సందీప్ కానీ పనిచేసి మేము అదృష్టంగా భావిస్తున్నాం. And one more person to be mentioned is Nitya. Rizin, you know, I was a big fan of your Alam Potala Hindi. And I think I've expressed that when I met you during shoot. And it's been a great... మాటలు రావట్లేదు, భయం వేస్తుంది. ఆంటీకి ఏం చెప్తావు చెప్పరా? బేసిక్లీ నాకు నిత్య గారు అంటే చాలా భయం అండి. బేసిక్గా తేజ్ వాళ్ళ మమ్మీ ఎప్పుడు తేజ్తో అంటారంట, ఉంటే నిత్యమైన లాంటి కోడలు కావాలరా అని చెప్తుంటారంట. సో వీడి సెట్కి వచ్చిన తర్వాత నాకు ఎందుకో భయం వేస్తుందిరా అని సింగిల్ టోన్ మెయింటైన్ చేసాడు. అంటే ఒక అమ్మాయి తప్పని చెప్పి మావాడు అంటున్నాడు కానీ. సో బట్ ఇట్స్ బీన్ గ్రేట్ మీటింగ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఒక అమ్మాయి తప్ప. అండ్ అలాగే ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారికి విషింగ్ దెమ్ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చేసారు బోయపాటి శ్రీను గారు. లెట్ మీ వెల్కమ్ ఆల్ అవర్ గెస్ట్స్. ఓకే ట్రైలర్. హాయ్, నా పేరు కృష్ణవచన్. ఇది నా కథ కాదు, నాది కాని కథకి నేను కథానాయకుడినయ్యాను. కారణం ఆ ఒక్క అమ్మాయి. ఈరోజు నువ్వు చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో ఫిగర్స్ని చూడను. ఫిగర్ ఏంటి? అమ్మాయిల బొమ్మలా అమ్మేస్తారా? సిగరెట్కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. చా మరి ఇటుపు కాస్తే ఓకేనా? మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడా కానీ? ఎవరు చేసుకుంటాడో కానీ ఏంటి? అదృష్టవంతురండి. నిజమవ్వాల్సిన నా కళ, గెలవాల్సిన నా ప్రేమ ఒక్క ఫోన్ కాల్తో చెదిరిపోయింది. ఇంతసేపు బాగానే ఉన్నాడు, లవ్ స్టోరీ అనుకున్నాం, సడన్ గా యాక్షన్ సినిమా చూపిస్తున్నాడేంటి? ఎవడరా నువ్వు? నువ్వు నా టీం, నేను కెప్టెన్, నువ్వు ప్లేయర్. చికెన్ బిర్యానీ తినకపోతే గంతో కాల్ చేస్తారా ఏంటి? చికెన్ బిర్యానీకే నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి నాకు ఆస్కర్ అవార్డు ఏంటి? అసలు నిన్ను కాదు, నీకు విలన్ క్యారెక్టర్ ఇచ్చినా ఆడిని పెట్టుకుందా నన్ను. ఇట్స్ స్మాల్ గేమ్, చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు నువ్వు ప్లేయర్ అండ్ ఐఎమ్ ద కెప్టెన్. ఒక్క అమ్మాయి తప్ప ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అభిమానులకి,
సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, ఆశీర్వదించడానికి వచ్చిన ఈ ఆడియో ఫంక్షన్ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఈ వేదికకి ముఖ్య కార్యక్రమమైనటువంటి మన మిక్కీ జే మేయర్ గారు అందరూ తన గురించి మాట్లాడారంటే ఒక చిన్న విషయం ఏంటంటే మ్యూజిక్ అందరూ ఇస్తారంటే మనకి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. మన తెలుగులో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో మిక్కీ జే మేయర్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన అన్ని పాటలు మంచిగా ఇస్తారు, కానీ ఒక మెలోడీ గుండెల్లో 10 కాలాల పాటు మిగిలిపోయే మెలోడీస్ ఆయన అద్భుతమైన ఈ మధ్యకాలంలో మనకు తెలుగులో ఇచ్చారు. అవి 10 కాలాల పాటు ఉండిపోతాయి. సో అలాంటి నేను మెలోడీ అంటే ప్రాణం ఇస్తాను. అలాంటి మెలోడీస్ ఇచ్చే మిక్కీ జే మేయర్ గారికి ముందుగా సార్ థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు తెలుగు పరిశ్రమకు ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ఈ సినిమా ఒక్క అమ్మాయి తప్ప డైరెక్టర్ రాజసింహ గురించి చెప్పాలి అని అంటే అందరూ మొత్తం చెప్పారండి. అసలు అతని గురించి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కానీ డెఫినెట్లీ ఆయన ఒక సరస్వతి పుత్రుడు. నాలుక మీద సరస్వతి ఉంటుంది. ఒక మంచి కష్టపడే వ్యక్తి. అలాగే తనతో నాకున్న అనుబంధం ఏంటి అని అంటే ముందుందంతా తీసి పక్కనేస్తే సరైన వాళ్ళు నాకు గ్యారెంటీ తను కొంత హెల్ప్ చేశాడండి స్క్రిప్ట్ పరంగా. సో అది ఈరోజు ఈ స్టేజ్ మీద చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది మామూలుగా డైలాగ్ చెప్పే ఇది కాదు, ఇంకొక ఇది కాదు. రాజసింహకి అండ్ మీ ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక్కడికే నేను చెప్పేది ఏంటంటే సినిమా పెద్దదా చిన్నదా అని చూడరు ప్రేక్షకుడు, మంచిదా కాదా అని చూస్తారు. తప్పకుండా ఈ సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రాణం పెట్టి తీస్తామని చెప్తున్నాం, మనం ప్రాణం పెట్టి తీస్తున్నామని, కానీ ప్రేక్షకులు కూడా ప్రాణం పెట్టే చూస్తారండి, డబ్బులు పెట్టి కాదు. డెఫినెట్గా ప్రతి సినిమా బాగుండాలనే కోరుకుంటారు. ఒక మంచి సినిమా తీసుకొచ్చి మీ ముందు పెడితే, నిన్నగాక మొన్న ఎగ్జాంపుల్ నేనే, సరైనోడు తీసుకొచ్చి మీ ముందు పెడితే నెత్తిమీద పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా కూడా ఒక్క అమ్మాయి తప్ప ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించి తెలుగు పరిశ్రమలో ఒక మంచి సినిమాగా నిలబడాలి అని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, ఈ సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ బోయపాటి. రాజసింహ నాకు ఠాగూర్ సినిమాకి పరుచూరు బ్రదర్స్ దగ్గర ఉండేవాడు. ఆ తర్వాత ఒక 7 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఈ కథ నాకు చెప్పాడు. కథ చెప్పడం కాదు, ఒక సినిమా చూపించాడు. అప్పుడు నేను అన్నా, రాజసింహ ఈ సినిమా నువ్వే తీస్తే బాగుంటుంది. ప్రతి యాక్టరు అంటే అందరూ ఎక్స్ప్రెషన్స్ తను చెప్తుంటే నాకు ఒకలాగా అనిపించి, ఇది నువ్వే తీ రాజసింహ అన్న. అప్పుడు దేవతలు సదాస్తని ఉంటారు, తనే డైరెక్టర్ అయ్యాడు. ఈ కథని తను ఎవరో ఒకరికి ఇద్దామని ఎంతో ప్రయత్నించాడు, కానీ తన కథకి తనే డైరెక్టర్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయం. ఇక ఈ సినిమా ఎవరైనా తీసుంటే ఇది ఒక 20 నుంచి 25 కోట్లు అయ్యే సినిమా, అంత ఖర్చున్న సినిమా. కేవలం ఒకే ఒకడు వల్ల, చోటా కే నాయుడు, ఈ సినిమా ఓ 10-15 కోట్ల మధ్యలో ఓ 10 కోట్లు మించి చేసినట్లేడు. దానికి కారణం చోటా కే నాయుడు. అలాగే సందీప్, ఇందాక ట్రైలర్ చూస్తే సందీప్ చేసిన సినిమాలన్నీ ఒకలా ఉన్నాయి, ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఇంకొకలాగా ఉంది, ఇంకొక లెవెల్లో ఉంది. డెఫినెట్గా చాలా మంచి హిట్ అయ్యి సందీప్కి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిక్కీ జే మేయర్ గారికి అందరికీ మంచి పేరు వచ్చి సినిమా పెద్ద హిట్ అవి మా అంజిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. రాజసింహ ఆల్ ది బెస్ట్, దేవుడు ఉన్నాడు. ఒక్క అమ్మాయి తప్ప ఫిలిం గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఫస్ట్ నేను రాజసింహ గురించి మాట్లాడాలి. బికాజ్ దిస్ ఇస్ రాజసింహస్ ఫిలిం. వేరే ఎవరు ఉంటే ఏముంటే ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ ఇస్ అల్టిమేట్లీ రాజసింహస్ ఫిలిం. ఎందుకంటే రాజసింహ ఇస్ అ ఫెంటాస్టిక్ రైటర్. నేను చూసిన రైటర్స్లో ఎక్కువ లైక్ ఎంటర్టైనింగ్గా అండ్ ఆల్సో ఒక కంటెంట్ డ్రివెన్గా రాసే రైటర్స్లో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ సీన్.
ఆ 4 hours నేను విన్నానని చెప్పారు కదా, ఒక్క నిమిషం కూడా నాకు బోర్ కొట్టలేదు. 4 hours అంతా నేను కాన్సన్ట్రేషన్తో విన్నాను మొత్తం. సో ఇట్ వాజ్ సో గ్రిప్పింగ్. సో ఐ థింక్ మీరు 2 hours మీరు ఫిలిం చూస్తే మీకు చాలా ఎంటర్టైన్ అవుతుంది. యూ విల్ నాట్ బీ బోర్డ్ ఈవెన్ 1 second. More than anything, Rajsimha, you're a wonderful person, you're a beautiful human being. అమ్మాయిల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, మనని సెట్ మీద ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ చూసి చెప్తున్నాను. అండ్ ఆల్వేస్ యూ విల్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వెన్ యూ రెస్పెక్ట్ విమెన్ అండ్ యూ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. సో నేను మనస్ఫూర్తిగా ఐ హోప్ దట్ this film, not only this film because it's my film, but every film after this that will be a huge success for you. You deserve it, and somebody like you should become big in this industry. You will do good things. So congratulations to Rajsimha for making a hit film. నేను already decide అయిపోయాను. And థ్యాంక్ యూ టు చోటా గారు ఫర్ హిజ్ లైక్ అందరూ చెప్పారు ప్యాషన్ అండ్ దట్ యూనో ఎంతూజియాజం సినిమా కోసం ఉన్నది. దట్స్ వెరీ యూనిక్ టు చోటా గారు. థ్యాంక్ యూ చోటా గారు ఫర్ షూటింగ్ మీ సో బ్యూటిఫుల్లీ యాజ్ వెల్. థ్యాంక్ యూ టు సందీప్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్తా. And thank you to everybody here who have come. Lastly, I want to say about Mickey. I love your songs, Mickey. నేను ఫస్ట్ టైం ఈ ఫిలిం కోసం వచ్చిన సాంగ్ మన ఒక్క అమ్మాయి తప్ప థీమ్ సాంగ్ విన్నాను. చూస్తేనే ఐ వాజ్ లైక్ వింటూనే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ జస్ట్ టచ్డ్ మై సోల్. దట్స్ లిటరలీ హౌ ఐ ఫెల్ట్. ఇట్ వాజ్ సోల్ టచింగ్, దట్ థీమ్ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్ గేవ్ అస్ మోర్ ఎనర్జీ అండ్ మోర్ థింగ్ వెన్ వీ వర్ షూటింగ్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ మిక్కీ ఫర్ దట్. థ్యాంక్ యూ అంజీ రెడ్డి గారు ఈ ఫిలింని బ్యాక్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద ఫిలిం. చూడాలి మీరు ఫిలిం చూసి మీరు ద ఫిలిం షుడ్ బికమ్ అ హిట్. సో ఆల్రెడీ ఇప్పుడే థ్యాంక్స్ చెప్తున్నా దీనికి. థ్యాంక్ యూ. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీల్ని గౌరవిస్తే దేవతలు ఉంటారు అనే పాయింట్ మీద ఈ కథ ఉంటుందండి. ఈ సినిమా గురించి ఎక్కువ నేనేం చెప్పను. ఇది మంచి సినిమానో హిట్ సినిమానో చేయడానికి చేసే ప్రయత్నం కాదు, ఒక గొప్ప సినిమా తీయాలని చేసిన ప్రయత్నం. మీకు నచ్చుద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఫస్ట్ చెప్పుకోవాల్సిన రాజసింహ గురించి. ఈ కథ నాకు రాజసింహ డిసెంబర్ 2012లో చెప్పాడు. 3 సంవత్సరాల నుంచి ఈ కథను నమ్ముకుని ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ రాజసింహ, ఈ కథలో నన్ను నమ్మినట్టు. నేను న్యాయం చేస్తాను నమ్మినందుకు. నేను ఇప్పుడు దాకా చేసిన కొత్త డైరెక్టర్లో బెస్ట్ డైరెక్టర్ వితౌట్ డౌట్ రాజసింహ అండి, కమర్షియల్ డైరెక్టర్ అండి. మామూలు కష్టపడలేదండి. ఒక వ్యక్తి ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత కష్టపడతాడా అనేది నేను రాజసింహలోనే చూశాను. సో థ్యాంక్ యూ రాజసింహ, ఈ కథ నాకు తెచ్చినందుకు, నన్ను నమ్మినందుకు. నెక్స్ట్ నేను చెప్పుకోవాల్సింది మా మామయ్య చోటకే నాయుడు గారి గురించి. నాకు నిజంగా దేవుడు అన్న వరం ఇచ్చుంటుంటే అది మా మామయ్యనండి. ఇది నేను ఇక్కడ చెప్పడం కరెక్టా కాదా తెలియదండి, కానీ ఈ సినిమాకి చోటమామ డబ్బులు తీసుకోకుండా పనిచేశారు ఈ సినిమా జరగాలి అని చెప్పి. ఆయన రుణం నేను ఎలా తీర్చుకుంటాను నాకు తెలియదు. నిజంగా నా అదృష్టం నాకు అలాంటి మావే దొరకడం. మా అమ్మ నాన్నలు థ్యాంక్ యూ అగైన్ ట్రై చేసినందుకు. మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, థ్యాంక్ యూ మిక్కీ. దిస్ మై సెకండ్ టైం విత్ యూ. రెండోసారి మిక్కీ జే మేయర్తో పనిచేస్తున్నానండి. అండ్ బోత్ టైమ్స్ యూ రియలీ గివ్ మీ అమేజింగ్ మ్యూజిక్. మా రవికిషన్ గారు, అన్వర్ భగవంతుడు, మేము అడగగానే సినిమా కోసం వచ్చి నమ్మి కథను నమ్మి, ఈ సినిమా కుదిరిన ఒక పెద్ద అదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కథను నమ్ముకుని వచ్చారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా కానీ బెస్టే జరిగింది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉండడం కూడా బెస్ట్ ప్రూఫ్. థ్యాంక్ యూ ఆల్ అండి. మా ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారు, థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు పూర్తిగా మమ్మల్ని నమ్మి సినిమాకి సపోర్ట్ చేసినందుకు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్,
నిత్య గురించి స్పెషల్గా ఎందుకు చెప్పాలి అంటే ఈ సినిమాలో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారండి. దాంట్లో చాలా వరకు క్రెడిట్ నేను నిత్య కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ ఫ్యాబులస్ కో-స్టార్. అండ్ మా లిటిల్ డార్లింగ్స్ ఇద్దరు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అండ్ మా తేజ్ గారి గురించి కూడా చెప్పాలండి. నేను ఈ ఆడియో లాంచ్ జరగాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము అనుకున్నది నిజంగా ఈ సినిమా ఆడాలని కోరుకుని బ్లెస్ చేయడానికి పాజిటివ్గా వచ్చే వ్యక్తులే మనకు ఫస్ట్ కావాలని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే వచ్చారు, ఎస్పెషల్లీ మీరందరూ.